మగవారు కూడా ఉచిత బస్ పెడుతున్నారా? ఈ పథకం మగవారు కాకుండా మహిళలకు మాత్రమే కర్ణాటకలో పెట్టారు, తెలంగాణలో పెట్టారు, తమిళనాడులో పెట్టారు, ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టారు. మెల్లిమెల్లగా దేశమంతా అన్ని రాష్ట్రాల్లో పెడతారేమో. కానీ మగవారు మాత్రం ఎందుకు ఉచిత బస్ స్కీమ్ పెట్టడం లేదు? మహిళల ఆత్మగౌరవం తగ్గిన వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు, ఎక్కువ గొడవలు కావు, ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదని అనుకున్నారా? మగవారు ఏమైనా అంటే పెద్ద గొడవలు చేస్తారు, లేదా మగవారిలో చాలామందికి తాగుడు అలవాటు ఉందని, చాలామంది రాజకీయాల్లో కూడా తిరుగుతారు, వాళ్ళకి ఈ పథక ప్రయోజనం వచ్చిన ఓటు వేయరని, మహిళలు మాత్రమే నమ్మకంతో ఓటు వేస్తారనా? అసలు 33% మహిళలకి రాజకీయాల్లో రిజర్వేషన్ ఉన్నా ఒకే 1% మంది మహిళలు మాత్రమే రాజకీయంలోకి వచ్చి సొంతంగా రాజకీయ నాయకులు అవుతున్నారు. అంటే 100లో ఒక్కరు. 99 మంది మహిళల్ని ముందు పెట్టి వాళ్ళ భర్తలే రాజకీయం చేస్తారు. మహిళలకి రాజకీయం గురించి తెలియదు, ఎక్కువ తెలివి లేదు, ఆలోచన లేదు, టాలెంట్ లేదు, ఏది చెప్పినా నమ్ముతారు, ఊరికనే మోసపోతారని అనుకున్నారా? ఎక్కువ మంది మహిళలకి ఇంట్లో పని, సీరియళ్ళు, జోకులు, చీరలు, షాపింగ్లు, ముచ్చట్లు, రెడీ అవ్వడం, అమ్మాయిలకి ఫోను, రీల్స్, చాటింగ్లు, లవ్, తిరుగుడు, ఫోన్లో మాట్లాడు, ఇవే వాళ్ళ లోకమని అనుకున్నారా? కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటూ మొగుడు తాగి వచ్చి కొట్టినా, తిట్టినా, ఇంకా కట్నం కావాలని టార్చర్ చేసినా పడతారు అని అనుకున్నారా? ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఎంత అవినీతి చేసినా హామీలు ఇవ్వకుండా పట్టించుకోరు అనుకున్నారా? అసలు మహిళలకి ప్రశ్నించే ధైర్యం లేదని అనుకున్నారా? మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. పక్క చూపిస్తున్న ఈ వీడియోలో ఉచిత బస్సు, ప్రజల సమస్యలు, మన వ్యవస్థ మార్పు గురించి డీటెయిల్ వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. మన వ్యవస్థ మారడానికి మీ సూచనలు, సలహాలు ఇవ్వండి.